రేణువునై నన్ను ఉండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని పాదరేణువునై నన్ను ఉండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని నీ మాటల నోట జనులంత వినని నీ మాటల నోట జనులంత వినని సువార్తతో నన్ను కలవరమే గలని సువార్తతో నన్ను కలవరమే గలని సిలువా నాకే విలువ కలుషంపు పాపే కరములు చాచే కలువారి సిలువ. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీ పాదములకు కోటాని కోట్ల స్తోత్రాలు. ఎన్ని పర్యాయాలు మేము స్తుతించినను మేము రుణస్థులము వాక్యపరులం. వాక్యము మీది, ఆ వాక్యము మా పాదములకు వెలుగైంది ప్రభువా. మేము అలిసిపోయినప్పుడు మమ్మల్ని శాద తీర్చింది. దిక్కులేక దూరం అయినప్పుడు స్వయంగా మీరు వచ్చి మా వెన్ను తట్టుతూ భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, వీటిని జయిస్తావు, ఒక దినము విజయ పతాకం ఎగరవేస్తావు అని మీరు మాకు చెప్పినందుకు స్తోత్రాలు. అందరూ విడిచిపోయినా మీ ప్రేమ ఏ దినం కూడా మాకు దూరం చేయలేదు. మీ ప్రేమకి ఏం చెల్లిస్తాం తండ్రి. ఇదిగో ఉదయకాలములో మరోసారి మా ప్రార్థన, మా విజ్ఞాపన, మా సమస్తము మా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మీరందరూ బాగున్నారా? చాలా సంతోషము. రండి పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 12 వర్స్ 3 మొదటి భాగం మాత్రమే. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. చాలు. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. వింటున్నారా? పోయిన వారం మీకు ఏదో ఒక వాక్యము హోంవర్క్ అని చెప్పాం. ఎవరైనా చదివారా? ఎంతమంది చదివారు? ఓకే, థ్యాంక్ యూ. మిగతా వారందరూ నాకెందుకులేండి, మనకెందుకులేండి, నాకెక్కడ టైం ఉందండి, పాస్టర్ గారికి చాలా టైం ఉందిలేండి అంటారా అండి? ప్రభు మిమ్మల్ని అడుగుతాడు అండి. ఏమడుగుతాడు అండి అంటే చెప్పిన మాత్రం వినకపోతే మీరెవరో నాకు తెలుగు పోండి అంటాడు ఆయన. మీరెవరో నాకు తెలుగు తెలియదు పోండి అంటాడా లేదా? చదివారా ఆ వాక్యం? ఎక్కడుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయము అక్కడ ఉంటుంది. మీరెవరో నాకు తెలియదు. ఆ మాట మీరు తెచ్చుకోవద్దు. ఇక్కడ కావున మీరు ఆనందపడి రక్షణకు ఆధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. బావులు లేవు ఇప్పుడు, అప్పుడున్నాయి. పూర్వకాలం మాటలు మాట్లాడారు. ఆ పెద్ద బావిని ఇప్పుడు ఏం చేశారు? సన్నగా చేశారు. ఎంత సన్నగా చేశారు? బోరు దింపారు లోపలికి. ఆ దినాల్లో బోర్లు లేని సందర్భంలో ఊర్లలో రైతు పొలము సాగు చేయాలంటే ఆయన బావులు త్రవి చిని తోటలు, అరటి తోటలు, మామిడి తోటలు, వరి, చెరుకు, పసుపు ఏమైనా కానీ చేయాలంటే ప్రత్యేకంగా ఎలుభూమికి ఏదైనా ఆ చెరువులు వాగులు ఉంటే గినా పర్వాలేదు. ఇక వెలుభూమికి ఉన్నట్లయితే నీళ్లు లేవు కనుక రైతు ఏం చేస్తుండగా ఆ పొలంలో బావులు దువ్వి దానికి బురుజు కట్టి, కపిలలు కట్టి, తోలు తిత్తిలతో, ఎద్దులు లేక దున్నపోతులతో కాడి కట్టి ఆ నీళ్లు వాటిని బావిలో నుంచి తోడి ఆ పొలానికి పంపిస్తూ ఉంటాడు. తదుపరి బావిలో నీళ్లు కూడా చేదురుబాయి నీళ్ళు అంటే చేదుర ఉంటుంది, అనగా గిలక దానికి ఉంటుంది. దానికి తాడు వేసి బకెట్ కట్టి నీళ్లు చేది కొడవలు పోసుకొని ఇంటికి పోయి మరలా తిరిగి వస్తుంటాం. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు అవన్నీ ఎవరికి లేదు, లేనే లేదు. ఇంట్లోనే అలా ట్యాప్ తిప్పగానే నీళ్ళు వచ్చేస్తాయి. అబ్బా ఎంత మనకు క్షేమం అయిపోయిందో కదా. అందుకే ఇంత క్షేమం ఇచ్చిన దానికే మన ఊళ్ళో అసలు వంగటమే లేదు.
ఎక్కడికి పోయినా సార్ నాకు బీపీ ఉంది సార్, నాకు షుగర్ ఉంది సార్, నాకు బీపీ ఉంది సార్, నాకు షుగర్ ఉంది సార్. ఆ దినాలలో ఎవరికి బీపీ షుగర్ ఉన్నట్టుగా మేము మాత్రం ఇల్లేదు. ఇప్పుడు కూడా మీరు ఇది అడబాటు కొట్టడానికి ఇటువంటి పనులు మీరు చేస్తుండండి. యేసుక్రీస్తు నామంలో ఆ బీపీ షుగర్ కూడా వెళ్ళిపోవును గాక. ఆమెను చెప్పరు, ఆమెను చెప్పరు. ఉంటే ఉన్నదిలే సార్ అన్నోళ్ళు మెలకుండా ఉంటారు. ఆమెను చెప్పండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆమేన్. నీళ్లు చేదుకొని రక్షణకు ఆధారమైన బావుల నుండి ఎవరు? దేవుని పిల్లలు, రక్షణ యేసయ్య పిల్లలు అటువంటి బావుల నుండి నీళ్లు చేదుకుంటారట. యాకోబు 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 అనగానే టక్కున అనేస్తారు, మోసగాడు మోసగాడు, వాడు మోసగాడు, వాడు మోసగాడు. ఒక ఆయన చాలామంది యాకోబు అని పేరు పెట్టుకున్నారు. నేను అప్పుడు అంటాను, ఏమప్ప నువ్వు ఇశ్రాయేలు ఇప్పుడు అవుతావా అని అడుగుతాను నేను. జీవితకాలం అంతా నువ్వు యాకోబుగానే ఉంటావా? నో, మనం ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు దేవుని దీవెనలు మెండుగా వస్తాయి. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరాడు. బేర్షెబా నుండి బయలుదేరినప్పుడు సాయంకాలం ప్రొద్దుగుంకింది. ఆయన ఒక స్థలానికి వెళ్ళాడు. ఒక రాళ్ళ గుట్టలో నుండి ఒక రాయి తీసుకున్నాడు, తలగడగడ పెట్టుకున్నాడు, బాగా నిద్రపోయాడు. ఆయనకు మంచి కళ వచ్చింది. హల్లెలూయా. ఆయనకు వచ్చిన కళలో దేవుణ్ణి చూశాడు. ఆయన ఎవరిని చూశాడు? మీకు వచ్చిన కళలో దయ్యాలను చూశారు. అందుకే రాత్రంతా నిద్రాడు. ఒకసారి డ్రర్రను చేసిందంటాడికి. కళలు కళలు కళలు. నన్ను కూడా అడుగుతాడు చాలామంది, పాస్టర్ గారు నాకు కళ వచ్చింది భావం చెప్పమంటే, ఏం కళ వచ్చిందమ్మా అని అడుగుతా. ఏం లేదు పాస్టర్ గారు, రాత్రి అంతా కూడా ఆ 2 పాములు కొట్లాడుకుంటున్నాయి, పుస్తున్నాయా. దాని అర్థం ఏంటంటే ఒకటి భర్త ఒకటి భార్య అమ్మ, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అంతేమో నాకు తెలిసిందని చెప్తా. కొట్లాడుకుంటే వాళ్ళకు కొట్లాడినట్టే కళలు వస్తాయి. దేవుని గురించి ధ్యానించుకున్నప్పుడు దేవుని కళలే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేని గురించో మీరు చింత చేస్తున్నారనుకో, ఆ చింత కళలే వస్తాయి. మీరు పగలుపూట ఏమేమి అనుకున్నారో అవి రాత్రే వచ్చేస్తాయి. దానికి నువ్వు ఎన్నెన్నో కథలు చేసి అగసాట్లు పడి కష్టాలు పడి, నో. యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? యాకోబు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు. పరలోకము నుండి నిచ్చెన చూశాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ సందర్భం అయిపోయింది. ఇప్పుడు మనం బావుల దగ్గరికి వచ్చాము. ఎక్కడికి వచ్చామండి? కొలాయిల దగ్గర ఉన్నామా, బావిల దగ్గర ఉన్నామా? ఏం తల్లి? రైట్. ఆదికాండము 29వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 29. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. యాకోబు ఆ కల కనిన తర్వాతి సందర్భము ఇది. యాకోబు అక్కడి నుంచి బేర్షెబా నుండి బయలుదేరి హారానుకు వెళ్తున్నటువంటి మార్గ మధ్యములో జరిగినటువంటి విషయం. అక్కడ చూసినప్పుడు ఒక బావి కనపడింది. పొలములో, ఎడారిలో బావి కనపడినప్పుడు గొర్రెలు కాసేవారు, బర్రెలు కాసేవారు, పొలములో పనులు చేసేవారు, వారికి నీరు అవసరము. వారికే కాదు, మనకు కూడా నీరు అవసరము. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి నీరు అవసరము. ఈ సర్వములో ఉన్న సృష్టికి అంతటి కూడా నీరు అవసరము పిల్లారా. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటనగా, యాకోబు బావి చూశాడు. అక్కడ మందల కాపరులు ఉన్నారు, 3 మందలు ఉన్నాయి. ఆ మందల కాపరులు నీళ్లు పెట్టడానికి ఒక ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బంది ఏంటి అనగా, వెళ్ళిన వెంటనే తాగటానికి వీలు పడటం లేదు. అక్కడ ఆ బావి మీద ఒక పెద్ద మూత వేసి ఉన్నారు, ఒక రాయి వేసి ఉన్నారు. మానవుని యొక్క హృదయము దేవుని యొక్క ఆలయము. ఇది బావితో సమానము. ఈ బావిలో నీరు అనేటువంటి వాక్యము మానవునికి ఉండాలి. ఏముండాలని? ఈ బావిలో నీరు అనేటువంటి వాక్యము ఉండాలి. ఈ నీరు అనేటువంటి వాక్యం ఉన్నప్పుడు, దాన్ని చేదినప్పుడు, బావిలో బకెట్ వేసి నీరు చేదినప్పుడు, కడవలో నీళ్లు భుజమున పెట్టుకొని నీరు ముంచుకొని భుజాన పెట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు, 10 వంటలు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, వాటన్నిటికీ నీళ్లు సమృద్ధిగా ఇచ్చుటకు అద్భుతమైన కార్యాలు మనం చవి చూశాం.
ఇప్పుడు 3 మందలు ఉన్నాయి. ఒక్క మంద = 100. 300 గొర్రెలు అక్కడ ఉన్నాయి, కాపరులు అక్కడ ఉన్నారు, వారి పేర్లు ఇక్కడ లేవు. గొర్రెలు దేవుని పిల్లలకు సాదృశ్యము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెగానే ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్ల మన పెద్ద గొర్రెపిల్ల అయితే మనమందరము కూడా ఆయన పిల్లలమే. ఆయన పిల్లలందరము కూడా మనమందరం కూడా గొర్రెల స్వభావము కలిగిన వారిమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గొర్రె ఎవరినైనా కరిచిందని విన్నారా మీరు? ఎవరినైనా ఎనికి నుంచి తన్నిందని విన్నారా? ఎప్పుడైనా కొరికిందని విన్నారా? సాధువైన జంతువు, భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నింటికంటే కూడా గొర్రె సాధువైన జంతువు. దేవుని పిల్లలంటే మనము కూడా మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక ఈ ఇందులో ఉన్న వాక్యం అనేటువంటి నీరు ఎప్పుడైతే బయటకు వస్తుందో అది అనేకులకు తృప్తి కలిగజేస్తుంది, దప్పిక తీరుస్తుందండి. దేవుని పిల్లారా, నీరు లేకపోతే అసలు ఈ దినాల్లో నీరు లేకపోతే ప్రార్థనకే రాము. పాస్టర్ గారు నేను స్నానం చేయలేదు, నేను రాలేను, కథమోగా, ఆయన చాప్టర్ కథమోగా, ఇంకెవడు మాట్లాడడానికి నీళ్ళు రాలేదు, నేను రాలేదు. హల్లెలూయా. యాకోబుని చూసినప్పుడు అక్కడ ఒక బండ వేయబడింది. అది చాలా పెద్ద బండ. బావికి మూతేళ్ళంటే పెద్ద బండ ఉండాలి. ఒక్క వ్యక్తి దాన్ని తీర్చడానికి చేత కాదు. వీళ్ళు గొల్లలు పల్లెటూరు వారైన గారికి బలం ఉంది కానీ ఎవరో తీయాలి. అప్పుడు వీరందరూ ఈ గొర్రెలకు నీళ్లు పెడతారు. సరే, దాని అర్థం ఏంటి అనగా మనం కింది భాగాలుగా మనం చూస్తున్నప్పుడు యాకోబు వారి దగ్గరికి వచ్చి, అన్నలారా, గొర్రెల కాపరితో అంటున్నాడు, అన్నలారా మీరందరూ బాగున్నారా అని అడిగాడు. మీరందరూ బాగున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అమ్మ బాగున్నారా? ఎంత బాగున్నారు? అందాజ ఊరికే చాలా బాగున్నారు. ఇక్కడ అడిగాడు ఆయన. ఏమంటున్నాడో తెలుసా? ఆ కింది వచనములో ఎన్నో వచనముల కింది భాగంలో 4వ వచనంలో యాకోబు వారిని చూసి, అన్నలారా మీరు ఎక్కడి వారని అడగగా వారు మేము హారాను వారము అనిరి. అతడు నాహోరు కుమారుడు లాబాను మీరు ఎరుగుదురా అని అన్నప్పుడు, ఆయన చాలా బాగున్నాడండి. నాహోరు కుమారుడు లాబానుకు 2 ఆడపిల్లలను పోయి ఆయన్నే యాకోబు ఎందుకు అడిగాడు? ఇక్కడ బాయి సమస్య వచ్చింది, కానీ పక్కన ఇంకొక సమస్య కూడా ఉంది. ఈ సమస్య ఏంటంటే నేరుగా అమ్మాయి పేరు చెప్పకుండా వాళ్ళ నాయన పేరు చెప్తున్నాడు ఈయన. లాబాను బాగున్నాడా? లాబానికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు, లేయా, రాహేలు. అంటూ మాట్లాడుతున్నప్పుడు ఇదిగిదిగిదిగుదో అంటున్నారు. ఎవరి గొర్రెల కాపుడు ఇదిగిదిగుదో లాబాను కుమార్తె రాహేలు గొర్రెలను కాసుకొని వస్తుంది మా దగ్గరికి అని చెప్పాడు. ఈయనకు ఎక్కడ లేని సంతోషం పుట్టింది. ఎవరికి? యాకోబుకు. అబ్బా, ప్రార్థన ఫలించిందండి. 28వ అధ్యాయంలో ఆయన ఏం చూశాడు? ఆకాశంలో దేవదూతలు ఎక్కుతున్నట్టు మించిన చూశాడు. ఇప్పుడు మనకు ప్రార్థన ఫలించింది. దేవుడా స్తోత్రం, స్తోత్రం తండ్రి. నాయన నాకు పెళ్లి కావాలా, మంచి పిల్ల కావాలా, మంచి పిల్ల కావాలి తండ్రి, మంచి పిల్ల కావాలి ప్రభువా, ఆ పక్కింటి మేరే కావాలా స్వామి, హల్లెలూయా అన్నాడు వాడు. అన్ని వానియే. ఇప్పుడు ఈయన ప్రార్థన చేశాడు. అన్నలారా మీరు బాగున్నారా అన్నాడు. బాగుండంటే లాభాన్ని తెలుసు అన్నారు. అంటే వాళ్ళకి ఇదిగుదో వాళ్ళ కుమార్తె 2వ అమ్మాయి వస్తుంది. కింది భాగంలో నేను అన్ని చెప్పడానికి సమయం లేదు. వస్తుందంటే వాళ్ళకి ఈయనకు ఎక్కడ లేని సంతోషం పుట్టి, గొర్రెల కాపరులు బండ ఉంటే ఆ బండను తీయకుండా మౌనంగా ఉంటే ఈ యొక్క రాహేల్ని ఇలా చూసి పరిగెత్తుకొని పోయి ఒంటరిగా ఉండి ఆ బావి మీద రాయి తీసేసి దగ్గరికి పోయి రాహేల్ను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నాడు. ముద్దు పెట్టుకునేది ఏడిచేది ఏంది నాకు అర్థం కాలే. ముద్దు పెట్టుకొని ఏడిచేది ఏందిరా తండ్రి? అమ్మ ఇది అనుకున్నాడు. రాహేల్ లడ్డు దొరికింది. ముద్దు పెట్టుకుంది, అది ఏడ్చేది. కింది భాగం ఉంది. ఆయన ముద్దు పెట్టుకునేది ఏడ్చేది. ఇప్పుడు ఇతనికి కూడా ఒక బండ ఉంది. ఇతని జీవితంలో ఒక బండ ఉంది. నీళ్ళు లోపలున్న యాకోబులో
నీలో వాక్యం ఉంది, కానీ నీకు ఒక బండ ఉంది పైన. ఆ బండ సరైన విధముగా తీయబడితే నీ జీవితం ద్వారా అనేకులు మారు మనసు రక్షణ పొందుతారు. అప్పుడు అంటాడు, రాహేల్ను ముద్దు పెట్టుకొని రామ ఇంటికి పోదామని వాళ్ళని అడిగితే తీసుకెళ్ళాడు. 1 నెల రోజులు ఆడుంటే రాహేల్తో ప్రేమించాడు. ప్రేమించుకొని మామా 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 నాకు పెళ్లి చేయమంటే తప్పకుండా చేస్తానన్నాడు. ఆయన కూడా తెలుసు ఈ మీద బండ ఒకటి ఉందని. బండ ఉందని అనుకుంటే ఆయన ఏం చేశాడు, మొత్తానికి పెళ్ళి ముహూర్తం కుదిరించారు. ఈరోజు పెళ్ళిన సందర్భంలో పెద్ద బిడ్డను లేయా పుష్టికండ్లు ఎప్పుడు చీము రక్తము ఈగలు దొలుతున్న అమ్మాయిని తీసుకొచ్చి బాగా ఆమెకు వేయిలేసి తీసుకొచ్చి ముస్తబా చేసుకొచ్చి రాహేల్ని తెచ్చిపెట్టారు. తెచ్చిన తర్వాత ఈయనకి ఏమి ప్రేమలో పన్నోడు గుడ్డోడు అన్నట్టుగా, ప్రేమ గుడ్డిదిరా అన్నట్టుగా, ప్రేమ లవ్ ఈజ్ ఎ బ్లైండ్ అంట, లవ్ ఈజ్ ఇంగ్లీష్ బ్లైండ్ అంట. ఈయన గుడ్డితనం చూసి బండలాంటి గుడ్డితనంలో జయా జయమంగళము నిత్య శుభమంగళ కథాలు కట్టేశాడు. మొత్తానికి రాత్రి ఏం జరిగింది. పొద్దున చూస్తే పుసిగండ్లది. బావి దగ్గర ముద్దు పెట్టుకున్నావే కాదు ఈమె, సడన్గా రాత్రి ప్రత్యక్షమైంది. పరిగెత్తుకొని పోయాడు మామ దగ్గరికి. మామా ఏంటి మామ ఇట్లా పని చేసి అంటే, ఏమో అన్నాడు. ఏమో అంటే మామ అల్లులు ఇట్లే మాట ఏమో అంటాడు. మామా ఏంది ఇట్లా చేసి, నేను మంచిదే చేశాను, పెద్ద బిడ్డ ఉన్నప్పుడు చిన్న బిడ్డను మేము ఎట్లా పెళ్ళికి ఇస్తాం, అవన్నీ కుదరదు. ఇప్పుడు 7 సంవత్సరాలు నీవు ఈమె కోసము ఏం చేసావు, కొలువు చేసావు, ఈ అమ్మాయిని కూడా నీకే ఇస్తాను. హల్లెలూయా. ఎంత సంతోషమో చాలామందికి 2 భార్యలంటే. ఒక్క భార్యతోనే ఉన్నత ఎంటికలు ఉండిపోతుంటాయి. ఇంక 2వ భార్యను చేసుకుంటే కథ పెద్దదైతుంది. అయినా ఇంకా నీకు బిలేడు వేయాల్సిన పనిలే, నూనె పెట్టుకోవాల్సిన పనిలే, అదే మెరుస్తూ ఉంటుంది నెత్తిన. ఆనందమ్మకి ఎంత సంతోషమో. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, నీవు ఆ అమ్మాయి కోసం 7 సంవత్సరాల ముందు చేశావు. 7 సంవత్సరాలు మామూలు మాటల. సరే ఇప్పుడు మళ్ళీ నీకు లేయను కూడా ఇస్తా. రాహేలు చాలా అందంగా ఉంటుంది, లేయ పుష్టిగండ్లది, నీకు రాహేల్ని కూడా ఇస్తాను, అందమైన అమ్మాయిని. మళ్ళా నువ్వు 7 ఏళ్ళు చేయమన్నాడు. మరలా 7 ఏళ్ళు చేశాడు. గొర్రెలు కాశాడు, బర్రెలు కాశాడు, తిరిగాడు, అంతలకి చేశాడు. ఈ 7 ఏళ్ళు ప్లస్ 7 ఏళ్ళు 14 సంవత్సరాలు ఆయనకు కేవలము 14 రోజులుగా మారిందంట. అబ్బా, ఆ ప్రేమలో ఈయనకు ఆ 7 ఏళ్ళు 1 వారము, ఈ 7 ఏళ్ళు 2వ వారం, 2 వారాలు కూడా గడిచినట్టు అయిందంట. మొత్తానికి రాహేల్ను పెళ్లి చేసుకున్నాడు. మంచిది. మీరు కూడా ఇదే అవకాశం. పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు ఈరోజు. మాకు కూడా మా మరదలు ఉన్నట్టుంది, అన్నోళ్ళు ఎవరన్నా ఏం పాస్టర్ గారు మీరు మాట్లాడతారని నాకు కూడా ఒక ఆయన అడిగాడు క్యాంప్లో. సార్ నువ్వు యావగ వెళ్ళి బర్తిరిల్వా, నాకు పెళ్లి చేసి సార్ అన్నాడు. నేను పైనుంచి కిందికి చూసిన, వానికి 80 సంవత్సరాలు ఉంది. వారికి 80 సంవత్సరాలు ఉంది. పెళ్లి చేసేవా సార్ అంటే, ఎవరికి పెళ్ళి అంటే, ననకే సార్, నాకే అన్నాడు. ఫస్ట్ వెళ్ళి నువ్వు అద్దములు చూసుకొని రారా అని చెప్పిన దానికి. దేవుని పిల్లారా, అనేక మంది జీవితాలు బండబారిపోయిన జీవితాలుగా మార్చబడ్డాయి క్రైస్తవులుగా. యాకోబు కనపడినటువంటి బావి నీళ్లు ఉన్నాయి, కానీ బండ ఉంది. ఈ బండ మూతవేయబడింది. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది. ఆ వాక్యము బయటికి రాకుండా ఉండటానికి ఏదో లోకమైనటువంటి పాపము నీకు బండబారిన జీవితముగా మార్చబడింది. ఇదే జీవితాన్ని మనం చూసినప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికే వస్తుంది. ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారిని సంధించింది. యేసుప్రభు వారిని సంధించి ఆమె తెచ్చిన కుండ అనేటువంటి పాపము పగలగొట్టింది, ఊరిలోనికి వెళ్ళింది. ఈమె పొందుకున్నటువంటి జీవ జల ఊటను ఊరందరికి కూడా పంచిపెట్టింది. ఊరి వారందరూ ఈమె చెప్పిన మాటే కాకుండా వారు స్వయంగా వచ్చి ఈయన నిజమైనటువంటి రానైనటువంటి మెస్సయ్య అని అనేకులు ఆమెలో ఉన్నటువంటి జీవ జలాన్ని వారు ఆస్వాదించారు. యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేక మునుపు
మగ్దలేన మరియా, వేరొక మరియా, సొలోమి ముగ్గురు కలిసి సుగంధ ద్రవ్యములు తీసుకొని యేసుప్రభు వారి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎల్లుతూ అంటున్నారు. మార్కు సువార్త 16:4 ఆ పెద్ద బండ సమాధి మీద ఉంది, దాన్ని మన కొరకు ఎవరు తీసివేస్తారన్నప్పుడు వారు వెనక్కి రాకుండా ఏమైనా కానీ మా యేసుని మేము చూడాలని వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆ పెద్ద బండ సమాధి నుండి తొలగింపబడింది. హల్లెలూయా. అవును, ఎప్పుడైతే ఖాళీ సమాధి వారు చూశారో అక్కడ జీవజలాన్ని వీరు సేకరించారండి. జీవజలాన్ని సేకరించి అందరికి శిష్యులకు సువార్త చెప్పారు. మరి వీరు దేవుని బిడ్డలారా, మీరు మామూలు వ్యక్తులు కాదు. నీ హృదయములో నుండి జీవ జల దారలు బయలుదేరుతాయి. నీ కడుపులో నుండి జీవ జలధారలు బయలుదేరుతాయి. ఇన్ని ఏండ్లు అయిపోయింది, ఒక్కసారైనా ఎవరికైనా యేసుప్రభు వారిని ప్రేమను గురించి మీరు చెప్పారా? నీవు ఒక్క ఆత్మను దేవుని యొక్క సన్నిధానికి పిలుచుకొని వచ్చావా అంటే నీలో వాక్యం ఉంది, కానీ పెద్ద బండ మాత్రము మూసివేయబడి ఉంది. అది తొలగింపబడాలి అంటే అదిగో ఆ సమరయ స్త్రీ తన కుండను పగలగొట్టి బద్దలు చేసి బండను పగలగొట్టి ఎక్కడికి వెళ్ళిందండి? ఊరికెళ్ళి అంటుంది, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన యేసును చూద్దాము, రండి పోదాము రండి అని పిలుచుకొని వచ్చింది. ఊరు వారందరూ కూడా ఆమె మాట విన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ దినం మన మాటలు ఊరు వినటం లేదంటే మన సాక్ష్యాలు బాగలేవు అన్నట్టుగా ఉంటుంది. ఏమంటారు ఈ మాట? లేక సాక్ష్యం బాగున్నా కానీ దేవుని పని మనం చేయటం లేదు. మనకెందుకు లేండి, ఇదంతా పాస్టర్ గారి పని మనకెందుకు అనుకుంటారు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆ బావి గొప్పది, నీళ్లున్నాయి, అక్కడ 3 మందలు ఉన్నాయి. ఆ మందలకు నీరు పెట్టడానికి బండ ఉంది. ఆ బండ తీసివేయబడాలంటే సమరయ స్త్రీ చేసిన పని చేసినప్పుడు ఈ 300 గొర్రెలే కాదు, ఆ ఊరు ఉన్నటువంటి ఎన్నో వందల మందికి ఒక్క స్త్రీ ద్వారా ఏం జరిగిందండి? నీళ్లు తోడుకొని తీసుకుని వచ్చింది. రక్షణ అటువంటి బావులలో నుండి మీరు నీళ్లు చదువుకుందరు. రండి మరొక మాట చదువుకుందాం. చూడండి, అక్కడే ఆదికాండము 26:15. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 26:15. అబీమెలెకు 15 అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిస్తీయులు ఏం చేశారు? మన్ను పోసి పూడ్చివేశారు. చూడు, రెండవ బావిని మనం చూసినప్పుడు బావిలో ఇప్పుడు మూత లేదు, బండ లేదు, కానీ తెరిసే ఉంది. కానీ ఫిలిస్తీయులు శత్రువులు ఏం చేశారండి? మట్టి పోసి పూడ్చివేశారు. ఇదిగో చూడు, ఇది బావి. ఇది ఏంటండి? కుడి చేయి ఉందా మీ దగ్గర? తెచ్చారా ఇంటికా నుంచి? ఇది బావి అని చెప్పండి మీరు. ఇది బావి. మీ పక్కలకు చెప్పండి, నీ హృదయము దేవుని బావి. చెప్పండి. చెప్పారా? ఎలా చెప్పినావనైనా? ఏం నమ్ములుతుండవరాను? ఏం నమ్మలేదా? ఓకే. నీ హృదయము దేవుని యొక్క బావి. ఇందులో నీళ్లు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యము. ఇక్కడ బండ లేదు, కానీ మన్ను వేశారు శత్రువులు. ఏం చేశారండి? మన్ను వేస్తే నీళ్ళు గ్లాసు నుండి చేసారు, బాగుండేసారి, చల్లగా ఉండేసారి, తీయగా ఉండేసారి తాగుతారా? బురదతో కలిపి నీళ్ళు ఇస్తే తాగుతారా బ్రదర్ మీరు? అదే వాక్యం ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన దాంట్లో లాగా బురదలు కలుపుతున్నారు చాలామంది. అందుకే పంది ఎదుట ముత్యములను చల్లవద్దన్నాడు. అన్నాడా లేదా ప్రభువారు? పందికి తెలుదు ఇది ముత్యమని. అది ఏం చేస్తుంది? తన యొక్క మూతితో అని పొడిచేస్తుంది, అట్లా దుబ్బేస్తుంది. దానికి తెలుదు. దేవుని యొక్క వాక్యం ఎన్నో ఏళ్ళ నుంచి నీ జీవితంలో ఉంది, కానీ మనము పంది వలె జీవించకూడదు. పంది యొక్క అలవాట్లు మీకు బాగా తెలుసు, మనకు బాగా తెలుసు. బుక్కావాని తైలములో సచ్చిన ఈగలు పడిపోయినట్టు అయిపోయింది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో బుక్కావాని తైలములో సచ్చిన ఈగలు ఉన్నాయంట. మంచి పరమాణం చేసింది మా సిస్టర్. హల్లెలూయా. బ్రదర్ ఆహ్వానించాడు అనుకుందాం. ఎవరో అక్కగారు మంచిగా పాయసం చేశారు. అన్నం పెట్టకముందు పాయసం చేసి రండి సార్ తినండి చెప్పి అడబెడితే 4-5 ఈగలు ఉన్నాయనుకో. ఏం కాదులే సార్, అది ఇంకో కొంచెం టేస్ట్ వస్తుంది తినండి తింటాడు ఆయన. నీకు దండం, నీ పాయసానికి దండం. నీకు దండం, నీ పాయసానికి దండం. లేదు బ్రదర్, ఆ ఈగలు వేస్తే ఆ టేస్టే వేరుంటుంది బ్రదర్.
తన తప్పని ఒప్పుకోవటం లేదా ఆమె? అయ్యో పాపం, అయ్యో ఈగబడింది అంటం లేదు బ్రదర్. అది ఆ టేస్టే వేరుంటుంది బ్రదర్. అమ్మా నీకు వందనాలక్క. మీరు అక్కడ వాక్యం ఉందా లేదా ఏంటి? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనములో బుక్కవాని తైలములో ఏం పడింది? సచ్చిన ఈగబడింది. తినవా? దేవుని యొక్క వాక్యము నీలో ఉంది, బండ లేదు, కానీ ఇప్పుడేముంది? బురద కలిపింది. బురదలో కలిపినట్లయితే అప్పుడు మనం ఇప్పుడు ఆరాధనలో పాడుకుంటాం పాట. పందివలే పొల్రిన నన్ను, కుక్కవలే తిరగిన నన్ను, పందివలే పొల్రిన నన్ను, కుక్కవలే తిరగిన నన్ను, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. నశించుతున్న వారికి ఇది వెరితనము, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. చిన్నపిల్లలు రోజు ఒక గుడ్డు తింటున్నారు అనుకోండి, చిన్నపిల్లలు అప్పుడప్పుడు అమ్మ పిల్లలతో ఆట ఆడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎరా గుడ్డు తిన్నావా? తిన్నాను మమ్మీ. మరి నీ యొక్క కండలు చూపెట్టే, మమ్మీ మమ్మీ మమ్మా ఇది మా గుడ్డు వచ్చింది మమ్మా గుడ్డ. దేవుని యొక్క వాక్యము గుడ్డు కంటే బలమైంది. ప్రైజ్ లార్డ్. దీని బురదలో మీరు సలుకోద్దండి. ఇది ముత్యము, ఆనిముత్యము, శ్రేష్టమైంది. అక్కడ మొదటి బావి చూసాము, నీళ్లు బాగుండే కానీ బయట పైన ఏముందండి? బండ ఉంది. ఆ బండ పోవాలంటే ఆ స్త్రీ, సమరయ స్త్రీ, ఆమెకి ఎంత చదువు ఉందో లేదో, ఆమె పేరు రాయబడలేదు. ఆ స్త్రీ చేసిన కార్యము ఈ దినము కూడా ప్రపంచంలో దైవజనులు ఆమె గురించి వాక్యం చెప్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, యాకోబు జీవితాన్ని మనం మార్చుకున్నప్పుడు, ఇశ్రాయేలుగా మనం మార్చినప్పుడు ఆ కుండను పగలగొట్టి, అందుకే దేవుడు కనికరం చూపించాడు గనుక 32వ అధ్యాయం దగ్గరికి యాకోబు అయినప్పుడు, ఇక మీదట నువ్వు యాకోబు అనబడవు, నీ పేరు ఇశ్రాయేలు. ఆమెన్. నీ పేరు ఇశ్రాయేలు, నీ పేరు ఇశ్రాయేలు. వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది ఇశ్రాయేలుగా మార్చబడాలి ఉన్నారు? ఎంతమంది సమరయ స్త్రీగా? 2వ దశ. ఆమెన్. ఏ దశ? ఏ దశ? రెండవ దశ. ఎస్, దేవుడు మన జీవితంలో మాట్లాడతాడు. ప్రభువా, ఆ మొదటి బావి మీద మూత ఉంది, నీళ్లు బాగానే ఉన్నాయి, కానీ తెలిసేవారు లేడు. ప్రేమికుడైనటువంటి యాకోబు అక్కడే తీసేసాడు, అమ్మాయి అంటబడ్డాడు. అది జరిగిపోయింది. ఇప్పుడు 32వ అధ్యాయంకి వచ్చాడు, పోరాడాడు. ఇప్పుడు నీవు యాకోబు కాదు, ఆ సమరయ స్త్రీ మొదటి దశ కాదు, ఇది 2వ దశ, ఇశ్రాయేలు దశ. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది హల్లెలూయా చెబుతారు? ఓకే, మహిమరాజు హల్లెలూయా చెప్పు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతిద్దాం. సిద్ధంగా ఉన్నారా? దేవుని స్తుతిద్దామా? నిద్రపోదామా? నిశ్చితంగా ఉందామా? దేవుని స్తుతిద్దాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కరెక్ట్ కొడదాం. వాగ్దాన భూమి స్వతంత్రించుకో, అద్వానపు అడవి దాటి ముందుకు పో. వాగ్దాన భూమి స్వతంత్రించుకో, అద్వానపు అడవి దాటి ముందుకు పో. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు, నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలి రాబోయే నీవు, కదలి రాబోయే నీవు, కదలి రాబోయే నీవు, కదలి రాబోయే నీవు, కదలి రా. వాగ్దాన భూమి స్వతంత్రించుకో,
అధ్వాన్నపు అడవి దాటి ముందుకు పో, వాగ్దాన భూమి స్వతంత్రించుకో. అధ్వాన్నపు అడవి దాటి ముందుకు పో, నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశోధుడా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు. జాలరి జాలరి మనుషులు పట్టు జాలరి, ఆత్మలు కాయు కాపరి, అమృతం అందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి. క్రైస్తవుడా, సత్తుడా, బలవంతుడా, పరిశోధుడా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా. ఓహో ఓహో కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. సమరయ స్త్రీ కుండను పగలగొట్టినప్పుడు ఊరు వారందరికీ పరిచయం చేసింది. ఈ బావిలో ఉన్న జీవితం ఏంటి అనగా అందులో జీవ జలం ఉందండి. నీ హృదయంలో నుండి జీవ జలధారలు బయలుదేరుతాయి. అయితే నువ్వు సరైన విధముగా దాన్ని వినియోగించుకుంటే నీకంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. చప్పలు కొడదామా? బ్రదర్, సిస్టర్, నీకంటే గొప్పవారు ఎవరు లేరు. బ్రదర్ రండి, 2 మాటలు ముగించుకొని మనం ముందుకెళ్దాం రండి. అదే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. ద బుక్ ఆఫ్ 2 Peter చాప్టర్ 2 verse 2, చాప్టర్ 16 and 17 వర్సెస్. 2వ అధ్యాయం. ప్రభు వీరు నీళ్లు లేని బావులను. బాగా వినండి మీరు వాక్యము. మీరు బాగా వింటే ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి రానున్న దినాల్లో మిమ్మల్ని గొప్పగా వాడుతాడు యేసయ్య. ఆమేన్. చదవమా. వీరు నీళ్లు లేని బావులను, వీరు నీళ్లు లేని బావులను, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉన్నది. గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఎవరు వీరు? 15వ వచనములో 16వ వచనం చూసినప్పుడు, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించి, అయితే తాను చేసిన అక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధభవము మానస్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క విరితనాన్ని అడ్డగించెను. వీరు ఎవరు? బావి ఉంది, బండ లేదు, అందులో మట్టి కూడా లేదు, బావి మాత్రమే ఉంది కానీ నీళ్ళు లేవు. చూసారా? ఏమర్థమైంది? మీకు అర్థమవుతుందా? అర్థమైందా? మొదట ఒక బావి ఉన్నది, నీళ్లున్నాయి, బండ ఉన్నది. 2వ బావిని మనం చూసుకున్నప్పుడు బండ లేదు కానీ నీళ్ళతో మట్టి బురద ఉంది. ఇప్పుడు బండ లేదు, బురద లేదు, బావి మాత్రం ఉంది, నీళ్ళు లేవు. వారినే నామకార్థ క్రైస్తవులు ఏమంటారండి? వారిని నామకార్థ. మీరు నన్ను తిట్టుకోవద్దండి. మీరు నన్ను తిట్టుకుంటే నాకు ప్రమోషన్, మీరు ఎంత తిడితే నాకు అంత ప్రమోషన్. మా నాయన రాయలేదు, మీ నాయన రాయలేదు, బైబిల్ రాశాడా? వీరు నామకార్థ క్రైస్తవులు. ఎలా సార్, మీరు ఎందుకు అట్లా అంటారని మీరు అంటారా? రండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 9 చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడు అయినను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఏండి? బిలాము అనేట ఆయన ప్రవక్త, మోయాబీలకు రాజు. ఆ దినాల్లో బాలాకున్నాడు. మీరు నేరుగా ఒక్కసారి సంఖ్యాకాండము 22వ అధ్యాయం దగ్గరికి ఒక్కసారి రండి. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 22 verse 28 దగ్గరికి రండి ఒక్కసారి. నేను ముందు చెప్తాను, తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. ఆమేన్. అమ్మ ఒక్క నిమిషం అమ్మా.
ఈ బిలాము అనేట ఆయన ప్రవక్త, ఈయనకు వరం ఉంది. ఎవరైనా ఆశీర్వాదిస్తే ఆశీర్వదింపబడతారు, శపిస్తే శపింపబడతారు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చారు అనగా వారందరూ కలిసి యోర్దానికి నదికి దగ్గర వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు. 22వ అధ్యాయం మొదటి వచనంలో వీరిని చూసి మోయాబీల రాజు బాలాకు భయపడ్డాడు. బాలాకు భయపడి బిలాము అనగా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీకు డబ్బులు ఇస్తాను, సొమ్ము ఇస్తాను, బంగారం ఇస్తాను, వెండి ఇస్తాను, ఇదిగో నువ్వు వారి ఇశ్రాయేల్ ప్రజలను మీరు శపించండి అంటే, అవునా డబ్బులు ఇస్తారా, బంగారం ఇస్తారా, శపించాలా, ఒక్క నుంచి ఏమి ఇచ్చినావు, శపిస్తారా, డబ్బులు ఇస్తావా, ఒక్క నుండి నేను ఈరోజు రాత్రి ప్రార్థన చేస్తాను, కొంచెం ఉండు 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 ఉండపా ఉండు. ఏసయ్య దగ్గరికి వెళ్ళి, ఏసయ్యా ఏమనుకోద్దు, వాళ్ళు చాలా బంగారం ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఏమనుకోకపోతే వారిని చెప్పించు ప్రభు ఇశ్రాయేల్ ప్రజలు అన్నాడు. రే పిచ్చోడా, ఇశ్రాయేల్ ప్రజలు నేను ఆశీర్వదించాను ఆయన, నా పిల్లలు, నా బిడ్డలు, వీరందరూ ఆశీర్వాదకరమైన బిడ్డలు, నువ్వు శపించడానికి నీవారు లే సార్, గోనె సంచి నుంచి తెచ్చారు బంగారమా, గోనె సంచి నుండి తెచ్చారు అంటాడు. ఎంత చెప్పినా ఉండు అంటాడు. ఆ మాట వాళ్ళు రాజు చెప్తారు, బారాకు చెప్తారు. చెప్తే వాళ్ళు మళ్ళీ వెళ్ళండి, ఎక్కువ తీసుకెళ్ళండి అంటారు. ఈ దినాలలో చాలామంది డబ్బు వ్యామోహం, బంగారు వ్యామోహం, ఈ లోక వ్యామోహంతో ఉండి దేవుని మందిరానికి రాకుండా పోతారండి. ఆ జాబితాలో మీ పేర్లు ఉండకూడదండి. ఒక ప్రవక్త డబ్బు వ్యామోహం పొందాడు. ఒక పాస్టర్ కానీ, ప్రవక్త కానీ, బ్రదర్ కానీ, సెక్టర్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన మంత్రి కానీ, ఏ మంత్రి అయినా కానీ, నీకు డబ్బు ఉండాలి, నీకు బంగారం ఉండాలి. అబ్రహాము వెండి బంగారము కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడు, కానీ దేవుని పిల్లలను శపించే ఆస్తులు, దేవుని దగ్గర నుండి వస్తున్నటువంటి ఆశీర్వాదాలు పోగొట్టే అది ఏదైనాను మన కుటుంబాలలో ఉండకూడదు. యేసు నామములో అట్టి దాన్ని మనం గద్దిస్తాం. ఆమేన్. అంతటితో బిలాము ఊరుకోలేదు, ఎంత చెప్పి నినుకోలేదు. అప్పుడేమన్నాడు దేవుడు, నీ ఇష్టం రా అన్నాడు. పాస్టర్ గారు కూడా మీకు చెప్తుంటారు, దయచేసి మీరెవరు కూడా ఆదివారం మందిరం విడిచి అక్కడికి పోవద్దండి, నా మాట నిన్నంటే, లేదు పాస్టర్, అయ్యో మేమెట్లా చేస్తాం పాస్టర్ గారు, అయ్యో పాస్టర్, అయ్యో పాస్టర్ మేము అట్లా చేయం పాస్టర్ అంటారు. ఆదివారం వచ్చిందంటే వాడెవడో ఫ్రెండ్లు ఆదివారమే పెట్టుకుంటాడు, వాడు ఆదివారమే అందరు దొరుకుతారని పెట్టుకుంటాడు. అరే భయ్, అందరిని సృష్టించిన దేవుడు, నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, ఉద్యోగం ఇచ్చిన దేవుడు, డబ్బు ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఇండ్లు ఇచ్చిన దేవుడు, సమస్తం ఇచ్చిన దేవుడు, ఆదివారం ప్రభు సన్నిధికి నువ్వు రాక నీ స్నేహితుని పెళ్ళికి పోతున్నావంటే పాస్టర్ గారు ఏమంటాడు? అవునా అంటాడు, అంతేనా? అవునా అవునా అంటాడు, అంతే. అవునా అవును. యేసు ప్రభు వారి దగ్గర కూడా ఈ బిలాము కూడా అదే జరిగింది. అవునా అంటే పో అంటే వెంటనే గాడిదని అశ్వాన్ని తీసుకున్నాడు, ఇద్దరిని సైనికులను తీసుకున్నాడు, టక్క 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 బాబా పరిగెత్తిపోతున్నాడు. ఎక్కడికి? ఇక్కడ ఉన్నారా? ఇంటికి పోయినప్పుడే జాగ్రత్త, మీ జీవితం అలా కాకుండదని చెప్తున్నాను. పోతున్నప్పుడు దేవుడైన యెహోవా దేవదూతను పంపించాడు. దేవుడైన యెహోవా దేవదూతను పంపి ఒక గోడ దగ్గర దేవదూతను ఇట్లా పెట్టాడు. పోతుంటే పద పోతున్నప్పుడు బిలాము చూడలేదు దేవదూతను, గాడిద చూసింది. గాడిద చూసిన సూక్ష్మము ఒక్కసారి పొలాలలోకి వెళ్ళిపోయింది. ఎవరో గాడిద పొలాలకు వెళ్ళి ఎగిరి కిందేసింది. ఎవరిని? కిందేసింది బిలాము ప్రవక్తని కిందేసి. ఏమే నువ్వు ఇట్లా తెచ్చుంటే దానికి బ్రేకులు ఎట్లా పడినట్టే కిర్రారి కింద పడిపోయింది. ఏమే కింద పడినావు? కింద పట్టలే. మళ్ళా లేపి కొరలు తీసుకుని టక్ టక్ టక్. గాడిద మెదలకుండా ఉండి ఒక స్వరంతో మాటలు వినండి. ఓ అక్క, ఓ చెల్లెలు, 28 వచ్చింది. ఇప్పుడు చదవండి
అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక ఎవరికి వాకి ఇచ్చిండు? ఎందుకు పనికిరాను అని ఏమంటారు ఇంట్లో మీరు? చెప్పరు. అయితే నీ కొడుకు గాడిద ఏంది అనుకో, నువ్వేమమ్మా తల్లి గాడిదాను, నువ్వు తండ్రి గాడిద. తండ్రి గరగరా, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. అబ్బా ఏం సామెత చెప్పే పట్టర్ గారు. నన్ను కొందరు పాస్టర్ అంటారు, కొందరు మాస్టర్ అంటారు, నన్ను మాస్టర్ కూడా అంటారు కొందరు ఊర్లలో. మాస్టర్ అంటాడు నన్ను. నేను మాస్టర్ గారిని అయినా నాకు లెక్కలే రావు బాబు, నాకు మ్యాథ్స్ మాస్టర్ కాదని చెప్తాను. పిల్లరా, ఇప్పుడు ఏమంటుంది? గాడిదకు ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడండి? ఆ సమరేశ్వరికి దేవుడు ఏమిచ్చాడు? వాక్కునిచ్చాడు. ఈ గాడిదకు వాక్కిచ్చి ఆ గాడిద మాట్లాడుతుందండి. ఏమని? నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేశాను బిలాముతున్నది. అబ్బా ఏమన్నదండి గాడిద? అబ్బా ఎంత బాగా మాట్లాడిందో, మంచి స్వరంతో మాట్లాడింది అనమాట గాడిద. మీ ఇంట్లో ఉన్న పశువులకు కూడా తెలుసు మీరు ఎట్లాంటి వాళ్ళండి. మీ ఇంట్లో ఒకవేళ కుక్కలు ఉంటే కుక్కలకు కూడా తెలుసు మీరు ఎట్లాంటి వాళ్ళండి. మీరు ఎప్పుడైనా నవ్వుతున్నప్పుడు అది కూడా చూసుకుంటూ నవ్వుకుంటుంటుంది కుక్క. అండి మీరు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ కుక్క కూడా మౌనంగా మోకరించి ఆ కుక్క చెవులు కూడా ఈగులు ఇట్లా అనుకొని ఇట్లా ఉంటుంది. మనలాగా ఇట్లా దుప్పుకొని వెళ్ళిపోదు. ప్రార్థన చేస్తుంటే కుక్క కూడా ఉంటుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. గాడిదలు కూడా వింటుంటాయి, పశువులు కూడా ఉపవాసం ఉంటాయి. ఏమండి అబ్రహాం పెద్ద దాసుడు ఎవరిని మోకరింపజేశాడు? ఒంటెలను మోకరింపజేశాడు. నవ కాలములో యోనా ఏం చేశాడు? ఉపవాసమును ప్రార్థన చేసినప్పుడు ఆ రాజు యోనా, ఆ నినివే పట్టణపు రాజు ఏం చేశాడండి? పశువులకు కూడా గడ్డి పెట్టలేదు ఆయన. హల్లెలూయా. అయిపోయా, ప్రార్థన అయిపోయిందంటే డాడీ మటనా చికెనా? మమ్మీ ఏం చేస్తాం మమ్మీ? చేపలా? మటనా చికెనా? రోజు చేపలు తిని 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 కడుపు అంతా తిను, దేవునికి స్తోత్రాలు, నేను వద్దని లేసయ్యా. కానీ గాడిదకు జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం నీకెందుకు రాలేదు? ఓ ప్రవక్త, నీకు సిగ్గులేదా? వాళ్ళు పాస్టర్ అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, డబ్బులు ఇస్తే నువ్వు ఏ పని అంటే ఆ పని చేస్తావా? డబ్బులు ఇస్తే, బంగారం ఇస్తే ఏ పని అంటే పని చేస్తావా? ఏ పని చెయ్యాలనో అదే పని చెయ్యాలి, ఏ పని చేయకూడదో అది చెయ్యనే కూడదు. చెప్పలు కొడదామా? ఆ మొదటి బావిలో ఏమున్నది బ్రదర్? మొట్టమొదట బావిలో నీళ్లున్నాయి, బండ ఉంది. రెండవ బావిలో ఏముంది? బండ లేదు కానీ నీరు బురద రెండు ఉన్నాయి. మూడవ బావిలో ఏముంది? ఒట్టి బావి ఉంది కానీ నీళ్లు లేవు, బురద లేదు. వీళ్ళు నీళ్లు లేని బావులంట. ఎవరు? బిలాములు అంటే వాళ్ళు. ఇట్టి వారి కొరకు ఏమి కాసుకుని ఉంది నాయన? గాఢాంధకారము కాసుకుని ఉంది. అలాంటి జీవితం మనకొద్దు. చివరిగా నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రండి దేవుని బిడ్డలారా, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 26. ఇస్సాకు త్రవ్విన బావులను మనం మాట్లాడుచున్నప్పుడు 18వ వచనం చదువుకుందాం. ఎస్. వదిలి అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవించాడు. శత్రులందరూ మన్ను పోశారు, బండలేశారు, నీరు లేకుండా చేశారు. ఇస్సాకు అనగానే నవ్వు. ఇష్టమైన కుమారుడు, ఒక్కగానొక కుమారుడు, ఇష్టమైన కుమారుడు. తండ్రి మాట జవదాటిన వాడు కాదు. చెప్పులు కూడా తెలుసుద్దామా? ఓ యవనస్తులారా, తండ్రికి పిల్లలుగా ఉన్నవారులారా, తండ్రులకు పిల్లలుగా ఉన్నవారులారా, యవనస్తులుగా ఉన్నవారులారా, తన తండ్రి అబ్రహాము తవ్వించినటువంటి బావులు శత్రువులందరూ కూడా మూసివేశారు, మట్టి వేశారు, రకరకాలుగా చేశాడు. అయితే ఇస్సాకు తండ్రి మాట జవదాటలేదు. ఆయన ఏం చేశాడుగా? తిరిగి బావులను త్రవ్వించాడు, మట్టిని తీసివేశాడు, బురదను తీసివేశాడు, బండలను తీసివేశాడు, కసువును తీసివేశాడు. ఇప్పుడు నీరు ఎలా ఉబుకుతూ వస్తుంది. ఫిలిష్తీయులు అసూయ పడినప్పటికీ కూడా లెక్క చేయలేదు. గెరారులో సేద్యము చేయ ఆరంభించాడు. 100% పంట కోశాడు ఇస్సాకు. మోకరిద్దాం దేవుని సన్నిధానములో.
నీ హృదయములో నుండి జీవజలధారలు బయలుదేరుతాయి. జీవజలమా, జీవజలమా, ప్రవహించు ఆత్మసాగరమా. దేవా, బండతో మాట్లాడిన దేవుడు, గార్ధబముతో మాట్లాడిన దేవుడు, ఒంటెలతో మాట్లాడిన దేవుడు. ఒంటెలు దేవుని మాటలు ఉన్నాయి. గార్ధబానికి వాక్యం ఇస్తే బ్రహ్మాండంగా మాట్లాడింది. ప్రవక్తకు బుద్ధి చెప్పిందండి. ప్రవక్తములే, పాస్టర్లములే పరలోక రాజ్యానికి నేరుగా పోతాములే అంటే, ఓ పాస్టర్ గారు మీకు నా వందనాలండి, ఓ తమ్ముడు, ఓ చెల్లి నా హృదయపూర్వక వందనాలండి. డబ్బుకు ఆశపడి ఇశ్రాయేలు ప్రజలను నువ్వు ముంచాలని ఉన్నావా? దేవుడు నిన్ను నమ్మి సంఘం ఇచ్చాడు, నిన్ను నమ్మి విశ్వాసాలను ఇచ్చాడు, నిన్ను నమ్మి దేవుని యొక్క మందిరాలు ఇచ్చాడు. ఆ మందిరాన్ని చెడపటానికా? వాక్యము బురదలో కలపటానికా? ముత్యాలను పందుల మందులా ఎదటానికా? వాక్యాన్ని నీ ఇష్టానుసారంగా మలుచుకోవటానికా? వాక్యము వాక్యమే. ఇందులో నేను చెప్పేవాడిని మాత్రమే కాకుండా నా వ్యక్తిగత జీవితంలో వారు ఎవరు నాకు ఏమి ఇచ్చినా నేను సంతోషమే, కానీ ఏమి చెయ్యాలని అది చేస్తాను, ఏమి చేయకూడదు అది నేను చెయ్యను. నా దేవునికి విరుద్ధమైన కార్యము నేను ఏదైనా చేసి పాపమును నేను ఒడిగట్టుకోను. ఓ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీళ్ళున్నాయా తల్లి నీ బావిలో? నీళ్ళున్నాయి కానీ బండ ఉంది బ్రదర్ సిస్టర్ అంటున్నారా? అమ్మా బురద ఉందా? అయ్యో, నీళ్ళల్లో బురద కల్పిస్తే ఎవరు తాగుతాడండి? నీళ్ళు లేదు, బురద లేదు, ఖాళీ బావివా? నామకార్థ క్రైస్తవుడువా? జీవితాన్ని సరి చేసుకో, జీవితాన్ని బాగు చేసుకుందా. యేసు ప్రభు వారు అన్నాడు, నీ కడుపులో నుండి జీవజలధారలు బయలుదేరు. నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు వాడన్నడు కూడా తప్పికొనడు. మన పాఠ్య పుస్తకంలో జీవజలమా, జీవజలం అనే పాట పాడింది. పాట మన పాఠ్యపుస్తకంలో, బండతో మాట్లాడితివి, జీవజలమిచ్చితివి. బండతో మాట్లాడితివి, జీవజలమిచ్చితివి. ఆ బండ తీసే నా ఆత్మీయ దాహము తీర్చెను. ఆ బండ తీసే నా ఆత్మీయ దాహము తీర్చెను. నా దప్పిక తీర్చెను. మనము చేతుల పైకి ఆమేన్. సిస్టర్ చేతులు పైకెత్తి దేవుడు నిన్ను సమృద్ధి అయిన జీవజలముతో నింపాలని ఆశపడుతున్నాను. ఆరాధన నీకేనయ్యా. జీవజలమా, జీవజలమా, ప్రవహించు ఆత్మసాగరమా. 22వ పాట. జీవజలమా, జీవజలమా, ప్రవహించు ఆత్మసాగరమా. ప్రభు యేసు అభిషేకమా, ప్రభు యేసు అభిషేకమా, నా ప్రభు యేసు అభిషేకమా. చీకటిగా చీకటిలో లోకానికి వెలుగైతివి. నీ కడుపులో నుండి జీవజలాలు బయటకు బ్రదర్.
తమ్ముడు చెల్లి నీ కడుపులో జీవజలాలు ఆఖరి వచనం. చీకటిలో లోకానికి వెలుగైతివి. గాడిద వెలుగును చూసిందండి. చీకటిలో లోకానికి వెలుగైతివి. ఆ వెలుగు యేసే, ఆ వెలుగు యేసే నా పాదములకు దీపమాయెను. ఆ వెలుగు యేసే నా పాదములకు దీపమాయెను. నా జ్యోతి చివరిగా మన చేతులు పైకెత్తి ఆరాధన నీకేనయ్యా. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. నీళ్లు లేని బావులు, బండతో మూత వేయబడినట్టు బావి, మన్ను లేదు, బండ లేదు, కాలిబాయి. నామకార్థ క్రైస్తవ క్రీస్తు యేసు ఆత్మ లేని మనుషులు. అలా జీవితొద్దు బాబు తమ్ముడు. ఇంకెన్నేళ్ళు బ్రతుకుతారు మనం? ఇంకెన్నేళ్ళు బ్రతకగలం మనం? ఏమి సంపాదించి మోసుకొని వెళ్ళగలమా? ఒక ప్రవక్త డబ్బు కాశపడ్డాడు, ఒక దైవజనుడు డబ్బు కాశపడ్డాడా? ఇది ఎంత సిగ్గుసేటు కదా. నో, డబ్బు కావాలి, బంగారం కావాలి, కానీ దేవుని అవమానపరిచే డబ్బు, దేవుని శాసనాలను ఉల్లంఘించే డబ్బు, దేవునికి ఇష్టం లేని బంగారము. అప్పుడు గాడిదతో మాట్లాడాడు, నేను నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనా నీ మాట తిరస్కరించానా? అయితే నువ్వు చేసేది తప్పు అని గాడిదతో బుద్ధి చెప్పించుకున్నాడు. అప్పుడు అతని కళ్ళు ఎలిగాయట. అందరి గురించి కాదు, కొందరిలోనూ ఉండకూడదు తమ్ముడు, చెల్లి, అమ్మా. నా 2 చేతులు జోడించి మీకు చెబుతున్నాను, నీళ్లు లేని బావిగా ఉండొద్దు, బురదతో ఉండకూడదు. ఇస్సాకు త్రవించాడు కదా, బురదంతా తీసివేశాడు, మన్ను తీసివేశాడు. జలలు గల నీళ్లు ఊపికి 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 వచ్చాయి. అదే సమరయ స్త్రీ జీవితంలో ఆమె కడుపులో నుండి జీవ జల ధారలు బయలుదేరాయి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కరుణా సంపన్నుడ, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. మా జీవితము ఎంత గొప్పగా మీరు వాడాడు తండ్రి. మేము రక్షణార్థమైనటువంటి బావులలో నుండి నీళ్లు మేము చేదుకునే వారిగా ఉండాలి. మీ రక్షణ మీరు మాకు ఇచ్చిన స్తోత్రాలయ్యా. మా కడుపులలో నుండి జీవ జల ధారలు బయలుదేరుతాయని మీరు చెప్పారు. మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు. నీ ప్రియబిడ్డలు వెళ్తున్నారు, దీవించండి. ఎండిపోయిన బావుల్లాగా కాకుండా, బురదతో కూడినటువంటి నీరు ఉండకుండా, వారిష్టం వచ్చినట్టు వాక్యం మలుసుకోకుండా మీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యము దయచేయండి. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాల. ఇస్సాకు త్రవ్విన బావులు మన్ను తీసివేశాడు. పూడ్చబడిన మన్నంతా తీర్చివేసి అద్భుతమైన కుమారుడుగా మార్చబడ్డాడు. నవ్వుగా
పేరు నామకార్థంగా చేయబడ్డాడు. నీ బిడ్డలు వెళ్తున్నారు, అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అద్భుతమైన కార్యాలు మా యొక్క భారతదేశంలో జరిగించండి స్వామి. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసము ఇక్కడ మనందరికీ అలనాడు ఇస్సాకు దేవుడు తోడై ఉన్నట్టుగా సదాకాలము మనకు తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడికి దీవించును గాక.